అనంతపురం అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు ఐక్యవేదిక అధ్యక్షులు గంగాధర ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులు అన్ని కుల సంఘాలు అంటే ముఖ్యంగా మాల సంఘాలు ఒక ఏకతాటిపైకి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల సోదరులు మాల యూనియన్లు అన్ని ఏకతాటిగా వచ్చి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. అంబేద్కర్ జయంతి 133వ జన్మదినోత్సవ సందర్భంగా మనమందరము కలిసి ఆయనకు ఐక్యంగా నివాళులు అర్పించగలిగాం. ఆయన యొక్క ఆశయాలు కొనసాగిద్దాం, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిద్దాం, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిద్దాం, ఆయన ఆశయాలను సాధిద్దాం. ఈరోజు ప్రపంచ భారతదేశంలోనే మహామేధావి, తత్వవేత్త, దార్శికుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు, భాషలు అన్నీ ఉన్నా కూడా అందరికీ, అన్ని వర్గాల వారికి మేలు చేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. మన రాజ్యాంగం రాసి ఈరోజు చట్టపరంగా మనము అన్ని అనుభవిస్తున్నామంటే హక్కులు ఆయన యొక్క దీవెన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా అంబేద్కర్ యొక్క ఆశయ సిద్ధాంతాలతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. న్యాయవాది, ఈరోజు ప్రపంచ విజ్ఞాన ఖని, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ఏకతాటిపై ఉన్నారంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే. ఈరోజు హిందువైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఏ మతమైనా కూడా వారి మత సిద్ధాంతాలు, వారి కుల సిద్ధాంతాలు వారి యొక్క వాకిలి వరకే. గడపమాన్ని దాటిన తర్వాత ఖచ్చితంగా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి దాని చట్ట ప్రకారమే బతకాలి. కాబట్టి ఈరోజు ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు పుట్టారు, కానీ ఏ మేధావి యొక్క జన్మదినాన్ని కూడా ప్రపంచం యొక్క మేధావి దినోత్సవంగా ప్రకటించలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని మాత్రమే ప్రపంచ విజ్ఞాన దివాస్గా ప్రకటించి ప్రపంచ నలుమూలల నుంచి ఏ వ్యక్తికి లేనటువంటి గొప్ప స్వేచ్ఛ కానీ, గొప్ప ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి ఒక నినాదం ఈరోజు ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉన్నతి, వారి యొక్క విజ్ఞానం, వారి యొక్క చదువు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క ఏ రంగంలో బలపడినా కూడా అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష మాత్రమే. అది ప్రతి ఒక్కరూ గుర్తించి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అయినటువంటి మూల స్ఫూర్తి అయినటువంటి పే బ్యాక్ టు ది సొసైటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క సమయం కానీ, ఆర్థికంగా కానీ సమాజానికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని అనంతపురం జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అనంతపురం జిల్లాలో మాల్ మహానాడు తరఫున సోదరిమణులందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అంబేద్కర్ గారికి జోహార్లు, పూలమాలతో జోహార్లు అర్పించడం జరిగింది. మనకు స్వాతంత్ర్యం రాకముందు మనమంతా దళితులమంతా చాలా హీనంగా బ్రతికి ఉండేవాళ్ళము. హిందూ మతం సమాజం సృష్టించి హిందూ మతంలో మొత్తం ఎస్సీ ఎస్టీలందరినీ పాతాళానికి అనుమతించిన పరిస్థితుల్లో మనకు స్వాతంత్రం కోసం కొంతమంది నాయకులు పోరాటం చేయండి. ఆ పోరాటం సిద్ధాంతంలోనే మీకు బ్రిటిష్ పరిపాలన అయిన తర్వాత మీకు స్వాతంత్రం ఇస్తున్నాము, కానీ స్వాతంత్రాన్ని ఇలాగా కాపాడుకుంటారు ఏమిటి పరిస్థితి అంటే బ్రిటిష్ వాళ్ళు అడిగినప్పుడు మీరు అప్పుడు రాజ్యాంగం రాయాలా, రాజ్యాంగం గురించి ఎవరు రాస్తారంటని చెప్తే, కానీ ప్రపంచ దేశాలంతా గుర్తించిన బ్రిటిష్ వాళ్ళే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును ప్రతిష్ఠించదని ఈరోజు డాక్టర్ గారి ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఐక్యరాజ్య సమితిలో డాక్టర్ గారు బిఆర్ అంబేద్కర్ జయంతిని
విశ్వ దినంగా ప్రకటించే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ దేశాలన్నీ గుర్తించే విధంగా ఆయన నివాళులర్పి 133వ జయంతి సందర్భంగా మాల మహానాడు జరుపుకుంటుంది. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్నటువంటి విగ్రహానికి మాల మహానాడు, మాలల ఐక్యవేదిక, సమతా సైనిక్ దళ్, మేవా ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వలన మనము విద్య, వైద్యము, ఆరోగ్యము, మహిళా రక్షణ, చిన్నపిల్లల రక్షణ, ప్రాథమిక హక్కులు ఏమన్నా కానీ ఈరోజు మనం అందించగలుగుతున్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటే అది కేవలం ఆయన రాసినటువంటి రాజ్యాంగం దీక్ష. కాబట్టి ఇది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ప్రపంచ మేధావి, జ్ఞాని. ఆయన జన్మదినాన్ని ఈరోజు వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి జయంతిలో పాల్గొని భావితరాలకి మన జాతి బిడ్డలకు ముందుకు తీసుకువెళ్ళి చదువు వైపు తీసుకోవాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భారత్.